అమెరికా ఏప్రిల్ 6 వరకు ఇరాన్‌కి గడువిచ్చింది. ఈలోగా ఏదో ఒక నిర్ణయం తీసుకోకపోతే మేము దాడి చేస్తామన్న విధంగా. మొన్న 48 గంటలన్నాడు. అది దారికి రాలేదు. పైగా గల్ఫ్ దేశాల్ని లేపేస్తానని భయపెట్టడంతో ఏం చేయాలో తెలియక మరో 8 రోజులని చెప్తూ ఏప్రిల్ 6 వరకు గడువు పొడిగించాడు. ఇప్పుడు ఈ 6 లోపు అన్ని దేశాధినేతల్ని కూడా, అంటే ముఖ్యంగా ప్రధానమైనటువంటి దేశాధినేతల్ని దగ్గరకు పిలిపించుకొని, అంటే తన వైపు తిప్పుకునే విధంగా చేర్పులు మార్పులు చేస్తున్నాడు. అందులో భాగంగానే మొన్న నరేంద్ర మోదీ గారికి ఫోన్ చేయడం జరిగింది. ఈ రోజు ఏమొచ్చేసి నరేంద్ర మోదీని ప్రశంసలతో ముంచెత్తేస్తున్నాడు. తన సోషల్ మీడియా ట్రూత్లో నరేంద్ర మోదీ గారి గురించి ఎలా చెప్తున్నాడంటే, నరేంద్ర మోదీ నేను మాటల మనుషులం కాదు, చేతల మనుషులం. ఈ ప్రపంచంలో నరేంద్ర మోదీ చెబితే వినేటటువంటి దేశాలు కూడా కొన్ని ఉన్నాయి. ఇది అందరికీ వర్తించదు, ఆయనకి మాత్రమే వర్తిస్తుంది అని పొగడతలతో ముంచెత్తేస్తున్నాడు. నరేంద్ర మోదీ గారికి ఆ ఇది ఉంటే ఉండొచ్చు కాక, కానీ అంత పొగడాల్సిన అవసరం ఇప్పుడు దేనికి? ఎందుకంటే ఈ ఏప్రిల్ 6 లోపు భారత్ తన వైపు రావాలి. భారత్ ఇప్పుడు ఇరాన్కి వ్యతిరేకంగా లేదు, అమెరికాకి వ్యతిరేకంగా లేదు, ఇజ్రాయెల్కి లేదు. ఇజ్రాయెల్కి ఎలాగో ఉండదు అనుకోండి. మరి ఇజ్రాయెల్కి ఇంత మిత్రదేశం కదా, మరి ఇరాన్ వైపు ఎందుకు నిలబడుతుంది అంటే ఇరాన్ వైపు నిలబడలేదు. ఇప్పుడు అమెరికా ఏమంటుంది, మీ మిత్రదేశమే కదా భారత్, మీకు సపోర్ట్ చేయమనండి డైరెక్ట్గా అంటే ఇజ్రాయెల్ ఏమంటుంది, అలా ఎలా చేస్తారు? మిత్రదేశం కదా అని ఇప్పుడు ఇరాన్కి వ్యతిరేకంగా భారత్ని మనం ఇచ్చేయమని అయితే మేము చెప్పలేము. అలా చెప్పడం కూడా కరెక్ట్ కాదు. మాకు ఇరాన్ మాత్రమే శత్రువు, అంతేగాని ఇందులోకి భారత్ని నేరుగా తీసుకురావడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ప్రపంచానికి కావలసినటువంటి చమురు 20% ఈ హార్మోజ్ జలసంధి నుంచి వెళ్తే ఇందులో దగ్గర 50-60% భారత్కు వెళ్తుంది. రేపు పొద్దున్న మనం ఇలా మన స్వార్థం కోసం భారత్ లాంటి దేశాన్ని యుద్ధంలోకి లాగేసి ఇరాన్కి వ్యతిరేకంగా చేయమని మేము ఎలా చెప్తాం? ఒకవేళ భారత్ చెప్పితే ఓకే, మాకేం అభ్యంతరం లేదు, కానీ మేము బలవంతం చేయం భారత్ని అని ఇజ్రాయెల్ చెప్పేసింది. అది అమెరికాకి తెలుసు, భారత్కి తెలుసు. అందుకే ఇప్పుడు దీని గురించి సెర్గియో గోర్ వెంటనే ఎక్స్లో బెస్ట్ అయ్యాడు. నరేంద్ర మోదీని ట్రంప్ చాలా బాగా నమ్మారు, ఆయన వీరుడు, సూర్యుడు, వీరాది వీరుడు, నరేంద్ర మోదీ గారు సామాన్యమైనటువంటి వ్యక్తి కాదని మా ట్రంప్ అన్నాడు. అంటే వీళ్ళు ట్రంప్ చెబితే కానీ నరేంద్ర మోదీ గురించి మనకు తెలియదా? నరేంద్ర మోదీ ఎంత తోపో ఎంత ఇదో మాకు తెలుసు. నువ్వు పొగిడిసినంత మాత్రాన ఆయన విలువేం పెరిగిపోదు, నువ్వు తిట్టిసినంత మాత్రాన ఆయన విలువేం తగ్గిపోదు. నువ్వు మా దేశాన్ని మృత ఆర్థిక వ్యవస్థ అన్నప్పుడే అమెరికాని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టేశాం. నీతో కేవలం మా అభివృద్ధి కోసం మాత్రమే వాణిజ్యం నిలుపుతాం, అంతవరకే. ఇప్పుడు నాటో దేశాలే నిన్ను నమ్మడం లేదు. మెక్రాను రాడు అటువైపు, మార్కు కార్నీ రాడు, ఇంకెవరు నీ వైపుకి రారు. నాటో దేశాల్లో ఎవ్వరూ రారు. ఇది నాటో యుద్ధం కాదని కూడా యూరోప్ దేశాలన్నీ కూడా ప్రకటించేసాయి. ఇరాన్ గెలవాలని మేము కోరుకోము, ఇజ్రాయెల్ ఓడిపోవాలని మేము కోరుకోము. ఇక్కడ గెలుపు ఓటములు కాదు, ఈ యుద్ధం ఆగడమే భారత్కి కావాలి. అంతేగాని మీ వైపు నిలబడి మా యొక్క దీన్ని పాడు చేసుకోలేము. అది భారత దౌత్యవేత్తలకి తెలుసు, విదేశాంగ విధాన శాఖకి తెలుసు, నరేంద్ర మోదీకి తెలుసు, అమిత్ షాకి తెలుసు. నిన్నెక్కడ పెట్టాలో అక్కడ పెట్టేస్తారు. యుద్ధం ఆగిపోయిన తర్వాత నువ్వే అంటావు, నేనే మొత్తం ఇదంతటికి ప్రధాన కారణం, నరేంద్ర మోదీ చేసిందేమీ లేదు, అడిగిందేమీ లేదు, మొత్తం నేను ఒక్కడనే భుజస్కంధాల మీద మూసి మరి ఆ ఒత్తిడిని తట్టుకుని యుద్ధాన్ని ఆపానని అంటాను. నీ మాట, నీ చేతలు ఎవడో నమ్మడు. ఇప్పుడు నరేంద్ర మోదీ నీ పొగడతలకి పడే పరిస్థితి ఇప్పుడు ఎప్పుడో దాటిపోయాడు. ఆయన ఎప్పుడో పరిణితి సంపాదించేశారు. నువ్వేంటంటే నీ దేశంలో 2 సార్లు కంటే ఎక్కువ అధ్యక్షుడయ్యే ఇది లేదు కాబట్టి 2028లో దిగిపోయేలోగా నువ్వు మొత్తం నాశనం చేసేయాలి ప్రపంచాన్ని ఒక దీన్ని కట్టుకుని ఉన్నావు కాబట్టి ఇలాంటి పనికిరాని యుద్ధాలు చేస్తున్నావు. పైగా నీ యొక్క మాటలు కూడా ఇప్పుడు నమ్మట్లేదు, నీ యొక్క మిత్ర దేశాలే నమ్మడం లేదు.